నాగబంధం రావ్ బహదూర్ 11 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకున్నాయి. లెనిన్ మూవీ రన్ దృష్ట్యా రెండు మూవీ రన్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్కి వచ్చేసాయి 11 డేస్లోనే. ఇంకా నాగబంధనం 11 డేస్ కలెక్షన్లు గమనిస్తే అంతకన్నా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ ముందుగా మీరు చూడగలుగుతారు. నాగబంధం వరల్డ్ వైడ్గా 25 కోట్ల గ్రాస్ మార్క్కి దగ్గరగా వచ్చింది 11 రోజుల కలెక్షన్స్తో. నైజాంలో 8.65 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. దీంతో షేర్ 4 కోట్లకి అందుకుంది. నైజాంలో జరిగిన 9 కోట్ల బిజినెస్కి గాను మరో 5 కోట్ల షేర్ని ఇంకా కలెక్ట్ చేయాల్సిన అవసరం అయితే మూవీకి ఉంది. ఫైనల్ రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుందో 5 కోట్ల షేర్ అనేది కష్టంగానే కనిపిస్తుంది. ఇంకా టోటల్ ఆంధ్రలో 7.15 కోట్ల గ్రాస్ని, అలానే షేర్ 3.5 కోట్ల షేర్ని అయితే అందుకుంది ఆంధ్ర ఏరియాలో. ఆంధ్రలో బిజినెస్ 11 కోట్లు కావడంతో మరో 7 కోట్ల పైన షేర్ని ఇంకా కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 15.80 కోట్ల గ్రాస్ని, 7.70 కోట్ల షేర్ని అయితే అందుకుంది 11 డేస్ రన్స్తో. ఇంకా కర్ణాటకలో మరో 2.35 కోట్ల గ్రాస్ని అందుకొని డీసెంట్గా పర్ఫామ్ చేసింది. హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.5 కోట్ల గ్రాస్ని అందుకొని బాగా పర్ఫామ్ చేసింది హిందీలో మూవీ. టోటల్ ఓవర్సీస్లో 1.80 కోట్ల గ్రాస్ని అందుకొని 90 లక్షల లోపు షేర్ని అందుకొని చాలా నిరాశగా పర్ఫామ్ చేసింది మూవీ. దీంతో వరల్డ్ వైడ్గా 24.40 కోట్ల గ్రాస్ని అందుకోగా షేర్ 11.15 కోట్ల షేర్ని అయితే అందుకుంది. మూవీ బిజినెస్ 28 కోట్ల రేంజ్లో జరిగింది. ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన కలెక్షన్స్ కాకుండా మరో 17 కోట్ల షేర్ని అందుకోవాల్సిన అవసరం ఉంది మూవీ. ఫైనల్ రన్లో డిజాస్టర్గా నిలవబోతుంది ఈ కలెక్షన్ దృష్ట్యా చూస్తే. లాస్ట్ సండేనే మూవీకి లాస్ట్ బిగ్ డేగా చెప్పొచ్చు. ఈ రోజు నుంచి బుక్ మై షోలో అసలు లాస్ట్ 24 అవర్స్ సేల్స్లో కూడా ట్రెండింగ్లో మూవీ లేదని చెప్పొచ్చు. చాలా వరకు ఇంకా రికవరీ చేయాల్సిన అవసరం ఉంది మూవీకి. ఇంకా రావ్ బహదూర్ 11 డేస్ కలెక్షన్లు గమనిస్తే వరల్డ్ వైడ్గా 14 కోట్ల గ్రాస్ మార్క్కి దగ్గరగా వచ్చింది మూవీ 11 రోజుల కలెక్షన్స్తో. షేర్ 7 కోట్ల లోపు అయితే ఉంది. నైజాంలో 4.10 కోట్ల గ్రాస్ని, 2 కోట్ల లోపు షేర్ని అయితే అందుకుంది మూవీ. టోటల్ ఆంధ్రలో 3.40 కోట్ల గ్రాస్ని అందుకొని 1.60 కోట్ల షేర్ని మాత్రమే అందుకుంది మూవీ. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.70 కోట్ల గ్రాస్ని, 3.60 కోట్ల షేర్ని అయితే అందుకుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల కలెక్షన్స్. ఇంకా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.30 కోట్ల గ్రాస్ని అందుకుంది. టోటల్ ఓవర్సీస్లో 4.65 కోట్ల గ్రాస్ని అందుకొని 500,000 మార్క్ వైపు అయితే దాటేసింది మూవీ ఓవర్సీస్లో. దీంతో వరల్డ్ వైడ్గా 13.65 కోట్ల గ్రాస్ని, 6.35 కోట్ల షేర్ని అయితే అందుకుంది. మూవీ వరల్డ్ వైడ్గా మూవీ డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమం 8.5 కోట్ల షేర్ని అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 2.20 కోట్ల షేర్ని కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది రావ్ బహదూర్ మూవీ ఫైనల్ రన్లో. ఈ రెండు మూవీస్కి పోటీగా లెనిన్ మూవీ ఫ్యాంటాస్టిక్గా రన్ అవుతుంది. అలానే ఈ వారం హాలీవుడ్ ఫిలిం ఒడిస్సే, అలానే 30వ తారీఖు రిలీజ్ అవ్వబోతున్న స్పైడర్ మ్యాన్ మూవీ అయితే ఉంది. అలానే 30th శ్రీనివాస మంగాపురం మూవీ కూడా రిలీజ్కి సిద్ధం అవడంతో ఈ రెండు మూవీస్ కలెక్షన్స్ ఇంకా చాలా లిమిటెడ్గానే వస్తాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. అలానే ఒక పక్కన ఈవిల్ డెడ్ మూవీ రన్ కూడా ఇబ్బంది పెడుతుంది ఈ 2 మూవీస్కి. ఇంకా ఈ మూవీస్ ఎంత కలెక్ట్ చేస్తున్నాయి అనుకుంటారో మీరు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ బాక్స్ ఆఫీస్ రివ్యూస్ అలానే కలెక్షన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ బటన్ని ఆన్లో పెట్టుకుంటే వీడియో వచ్చిన వెంటనే మీరే చూడగలుగుతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. దిస్ ఈస్ టీమ్ మూవీ మినిట్. బాయ్ బాయ్.